ప్రకాష్ లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. లక్ష్మి రా మన ఇంటికి వెళ్ళిపోదాం అని ప్రకాష్ లక్ష్మి చేయి పట్టుకొని తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి కూడా అమాంతం ప్రకాష్ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్రకాష్ అని అంటూ విహారీ పిలుస్తాడు. ఇక సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేస్తాడు బావా అని చెప్పేసి. అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా మెల్లిగా విహారీ వెళ్ళి ప్రకాష్ భుజం మీద చెయ్యి వేసి ఇలా హక్ చేసుకున్నట్టుగా వెనుక నుంచి మెడ మీద నుంచి చెయ్యి వేసి పట్టుకుంటాడు ప్రకాష్ని. ప్రకాష్ కంగారు పడుతూ ఉంటాడు. వెనకాల నిలబడిన సహస్ర కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక విహారీ వెళ్తూ కానీలే, అప్పుడే వెళ్ళిపోతే ఎలా, రా కూర్చోదు కానీ అని చెప్పి విహారీ ఇంకా ప్రకాష్ని పట్టుకుంటాడు. ప్రకాష్ వణికిపోతూ ఉంటాడు. ఏం చేస్తాడా ఏంటా అనేసి. ఇక లక్ష్మి కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఏమో ఎలాగో యమున విడాకులు ఇవ్వాలి అని చెప్పింది కాబట్టి ప్రకాష్ వెనకాల వెళ్ళడానికి డిసైడ్ అవుతుందనుకుంటా. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు జరిగినట్టుగా వేరే అతని విషయంలో జరిగినట్టుగా ఆ రకంగా బయటికి వెళ్ళిపోయి ప్రకాష్ నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని లక్ష్మి కామ్గా ప్రకాష్ వెనకాల వెళ్ళిపోవటానికి రెడీ అవుతుంది. ప్రకాష్ ఇలా సీరియస్గా విహారీ వచ్చి పట్టుకోవటంతో కంగారు పడుతూ ఉంటాడు. ఇక విహారీ ప్రకాష్ని ఏం చేస్తాడు, ఏ రకంగా డీల్ చేసి లక్ష్మిని వెళ్లకుండా ఆపుతాడు, ప్రకాష్ని ఎలా అడ్డుకుంటాడు అనేది, ప్రకాష్ గురించి ఎలా బయట పెడతాడు అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.